నేను మీ నర్సక్కని. ఇంకెందుకు లేట్ మామ, సబ్స్క్రైబ్ చేసి మా గ్యాంగ్లో జాయిన్ అవ్వండి. ఏ మామ, వరి కొద్దాం పదా. నాకు వరి కోయడం రాదు. ఆడపిల్లల గొంతులు కోసి కోసి నీకు అలవాటు అయిపోయింది, ఇంకేం కోయడం వచ్చు. దీంతో గొడవెందుకులే, కోసేద్దాం. చూసినావా బంగారం, నీకంటే ఎంత ఫాస్ట్గా కోసేస్తున్నాను. ఆడపిల్లల గొంతులు కోసి కోసి అలవాటైంది కదా, అందుకే తొందరగా వస్తాను. నువ్వు అలాగంటే ఇప్పుడే వెళ్ళిపోతా ఇంటికి నేను. అవునులే, ఆడపిల్లల గొంతులు కోసే టైం అయింది కదా, వెళ్ళిగా. అలా అంటున్నా, ఎవరి గొంతు కోసానా నేను? ఇష్టం లేకపోయినా నన్ను పెళ్లి చేసుకున్న గొంతు కోసావు కదా, మరోసారి గొంతు కోసావు అంటే నా గొంతు కోసుకొని చచ్చిపోతాడే. అవునులే, అందరి గొంతులు కోయడం అయిపోయింది కదా, ఇప్పుడు ఉంది నీ గొంతే. కోసుకొని చచ్చిపో. ఫ్లాష్ బ్యాక్. మామ, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను గొంతు కోసుకొని చచ్చిపోతా మామ. గొంతు కోసుకోవడం ఎందుకే, నేను పెళ్లి చేసుకుంటేనే కొంచెం సెటిల్ కానీ. అవన్నీ కాదు మామ, మా అయ్యకు 10 ఎకరాల పొలం ఉంది, ఆ పొలం చేసుకుంటూ బతుకుదాం. సరే, నువ్వే అట్లా అన్నాక నేను కాదంటనా, చేసుకుందాం తీ మరి. ప్రస్తుతం జరుగుతున్న సంభాషణ ఇప్పుడు చూడండి. అప్పుడేమో దేవతలాగా మాట్లాడింది, ఇప్పుడేమో దయ్యంలాగా మాట్లాడుతుంది. ఓ దేవుడా, అయ్యో రామా.